ఈరోజు మనకి దేశానికి పండగ కాదు. ఈరోజు మన దేశానికి, ఈరోజు మన రాజ్యాంగానికి పుట్టినరోజు. ఈరోజు రిపబ్లిక్ డే. జై హింద్, జై భారత మాత. ప్రతి సంవత్సరం జనవరి 26 వస్తుంది. కానీ ఈ రోజు విలువైనది ఎంతమందికి తెలుసు మీకు? కేవలం జెండా ఎగిరేసి, స్వీట్లు పంచేసి, సెలవు అనుకుని మర్చిపోయేది కాదు. మన రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, బాధ్యతలు గుర్తు చేసుకుంటామని ఈ రోజు జరుపుకుంటాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ రోజు నేను మీకు రిపబ్లిక్ డే అంటే ఏమిటో, మన దేశ పౌరులుగా మనం ఏం చేయాలో చెబుతున్నాను. 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ ప్రశ్న ఏంటంటే, స్వతంత్రం వచ్చిందా లేక సంపూర్ణ పాలన మన చేతుల్లోకి వచ్చిందా? లేదు. అందుకే 1950 జనవరి 26న అంటే ఈ రోజున మన దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అంటే రాజు పాలన కాదు, బ్రిటిష్ పాలన కాదు, ప్రజల పాలన. వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అనే మాటతో మొదలైన రాజ్యాంగం మన దేశాన్ని రిపబ్లిక్ గా మార్చింది. ఇక్కడే ప్రజలే ఆ రాజులు, ఇక్కడ ఓటే ఆయుధం, ఇక్కడ చట్టమే అందరికీ సమానం. మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు 2 సంవత్సరాలు 11 నెలలు పగలు రాత్రి కష్టపడి మనకు రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఈ రాజ్యాంగం మనకు ఏమిచ్చింది? మాట్లాడే స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మానవ విద్య హక్కు, జీవించే హక్కు. కానీ ఒక ప్రశ్న, హక్కులు అడుగుతున్నాం కానీ బాధ్యతలు గుర్తు పెట్టుకుంటున్నామా? రోడ్లపై చెత్త వేస్తున్నాం, దేశ బాగుపడుతుందా? క్యూలు నిలబడిపోతే క్రమశిక్షణ వస్తుందా? లంచం ఇస్తే నిజాయితీ పెరుగుతుందా? స్వతంత్ర సమర యోధులు త్యాగం చేశారు. ఈ రోజు మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, కానీ ఈ స్వేచ్ఛకు ఎంతమంది ప్రాణాలు ఇచ్చారో తెలుసా? భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, గాంధీ, అల్లూరి సీతారామరాజు, 1,00,000 మంది అజ్ఞాత వీరులు ఈ స్వతంత్రానికి చనిపోయి మనకి ఫ్రీడమ్ ఇచ్చారు. వాళ్ళు అడిగారా? కుర్చీలు అడిగారా? పదవులు అడిగారా? డబ్బు అడిగారా? వాళ్ళు అడిగింది ఒక్కటే, మన దేశం మన స్వతంత్రంగా ఉండాలి. ఈ రోజు వాళ్ళు త్యాగాలు మన త్యాగాలు విలువ ఇస్తున్నామంటే వాళ్ళ పేర్లను రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. ఇది మనమే ఆలోచించుకోవాల్సిన విషయం. మన యూత్ దేశ భవిష్యత్తు ఎవరిది? రాజకీయ నాయకుడిదా, అధికారులదా? కాదు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. యువత లేచిన రోజు దేశం పరుగులు తీస్తుంది. యువత మౌనంగా ఉన్న రోజులు దేశం వెనక్కి పడుతుంది. డిగ్రీలు చదవడమే కాదు, డిగ్రీలతో దేశాన్ని ఉపయోగించుకోవడానికి మద్యం కాదు, విషన్ ఉండాలి. కులం కాదు, దేశం గుర్తుండాలి. వైరాలిటీ కాదు, విలువలు కావాలి. దేశం కోసం యొక్క యువకులు చాలు, ఈ ఒక్క గ్రామం మారుతుంది. రిపబ్లిక్ డే అంటే సెలవు కాదు, రిపబ్లిక్ డే అంటే బాధ్యత. ఓటు హక్కు వినియోగించాలి, దేశ సంపదను కాపాడాలి, క్రమశిక్షణ పాటించాలి, దేశ చట్టాన్ని గౌరవించాలి, మహిళలను గౌరవించాలి. దేశం అంటే ప్రభుత్వం కాదు, దేశం అంటే మనమే. ఇంకొకటి ఏంటంటే, మన ఊరు బాగుంటే మన జిల్లా బాగుంటుంది, మన జిల్లా బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటే మన భారతదేశం బాగుంటుంది. ఈ రోజు జెండా ఎగిరేసి మర్చిపోకండి. ఈ రోజు ఒక మాట మనసులో పెట్టుకోండి, నేను మంచి పౌరుడిగా మారుతాను, నేను దేశాన్ని. ఈ రోజు జెండా ఎగరేసి మర్చిపోకండి. ఈ రోజు మాట మనసులో పెట్టుకోండి, నేను మంచి పౌరుడిగా మారుతాను, నేను దేశానికి ఉపయోగపడతాను, వ్యక్తిగా మారుతాను, నా వంతు బాధ్యత నేను నిర్వహిస్తానని చెప్పండి. అదే రిపబ్లిక్ డే మనం ఇచ్చే నిజమైన గౌరవం. జై హింద్, జై రాజ్యాంగం, జై భారత్.